ఏమడిగిందా పసిగుడ్డు? మీరు ఎక్కి కులుకుతున్న గద్దెని అడిగిందా? మీరు పోగు చేసుకుంటున్న మూటల ముళ్ళు అడిగిందా? అడిగింది మల్లన్న దర్శనం. దర్శనానికి పోతా అంటే ఇవాళ కులం పేరుతో దూషించడమే కాకుండా గణేష్ మీద దాదాపు 20-25 మంది దాడి చేసి తన్నినంత చోట తన్నకుండా తన్ని చివరికి ఆ తమ్ముడిని ఇబ్బంది పెడితే, అన్నా ఈ పసిగుడ్డు ముఖం చూసన్నా ఇడిచిపెట్టానన్నా, మావాడు ఒక్కడున్నాడు, మీరు 20 మంది తంతున్నారని చెప్పి ఆ అమ్మాయి మౌనిక వచ్చి ఆ పసిగుడ్డునన్నా ముంగట పెడితే దయగలుగుతుందేమో, మానవత్వం అనేది ఉంటే మనిషిలో ఆ పసిపిల్ల ముఖం చూసన్నా ఊకుంటారేమో అని చెప్పి ఈ అమ్మాయి మౌనిక వచ్చి వాళ్ళని ప్రాధేయపడ్డది, బతిమలాడింది. అన్నా వదిలిపెట్టండి అన్నా, చచ్చిపోతాడన్నా, కొట్టకండి అన్నా, పసిగుడ్డు ముఖం చూసి తండ్రిని వదిలిపెట్టండి అన్నా అని అడిగితే, దుర్మార్గుడు మానవ మృగం లాంటి మనిషి వాడెవడో చెత్తనా కొడుకు, వాడు కాలితో తంతే ఆ పాపని ఇవాళ పాప చనిపోయింది. ఇట్లాంటి మానవ మృగాల్ని మరి శిక్షించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. మరి మౌనిక పోయి గణేష్ పోయి మా బిడ్డ మీద దాడి జరిగింది, మా మీద దాడి జరిగింది, దయచేసి కంప్లైంట్ తీసుకోండి అంటే, లేదు లేదు మీరు సరిగ్గా రాసియలేదంటాడట. నేను అడుగుతున్నా పోలీస్ అధికారిని, నీకు ఉద్యోగం ఇచ్చింది ఈ రాష్ట్రం, నీకు జీతం ఇచ్చేది ఈ రాష్ట్ర ప్రజలు, రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదు. నువ్వు చేయాల్సింది, సేవ చేయాల్సింది బాధితులకు. ఎవరి మీదైతే దాడి జరిగిందో వాళ్ళు వచ్చి నీకు షికాయత్ చేస్తే, కంప్లైంట్ ఇస్తే అది కరెక్ట్ గా లేదంటవా? సోమోటోగా తీసుకోవాలి. నువ్వు తప్పు జరిగితే సోమోటో తీసుకోవాలి. సోమోటో అంటే నీ ఎంచట నీవే స్వచ్ఛందంగా తీసుకోవాలి. వాళ్ళు షికాయత్ చేసే అవకాశం కూడా ఇవ్వద్దు. కానీ నువ్వేం చేసినావు? ఇవాళ బాధితులు వచ్చి నీ తరపు నీకు ఫిర్యాదు చేస్తే సిగ్గు లేకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అయ్యా మీ మీద కంప్లైంట్ వచ్చింది, మీరు వచ్చి కౌంటర్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి నువ్వే వాళ్ళను ప్రేరేపించి, సిగ్గు లేకుండా చేస్తున్న, వేసుకున్న యూనిఫామ్ కి విలువ లేకుండా, చేస్తున్న ఉద్యోగానికి విలువ లేకుండా, పోలీసు అనే ఒక గౌరవం కూడా కోల్పోయే విధంగా ఇవాళ మీరు వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.